మరి ఇంత ఆలస్యమా? ఏం చేయను శాంతి, మా ఫాదర్ ఒక ఓల్డ్ మ్యాన్, ఒకటే నస. తైలం కావాలంటే ఎందుకు ఎంత అని 2 గంటలు వేస్ట్ చేశాడు. పెళ్ళామే ప్రేయస్ అనుకుని కాపురం చేసే పాతకాలపు తండ్రి. ప్రేమించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అతనికి ఏం తెలుసు? ఇలా జోకుగా మాట్లాడి నన్ను నవ్వించాలని చూస్తున్నారా? మీ మీద నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది. ఆడాళ్ళ కోపం వస్తే ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. కూర్చో చెబుతాను. నీకోసం ఏం తెచ్చాను చూడు. చాలా బాగుంది. నువ్వు మాత్రం బాగోలేవు, అందుకే తెచ్చాను. దీనికి తోడుగా మాంగళ్యం నల్ల పూసలు కూడా ఉంటే మరీ బాగుంటుంది. నాన్ సెన్స్. మన దేశంలో ఆడాళ్ళకి ఇదే పిచ్చి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆడాళ్ళు నల్ల పూసలు మంగళసూత్రాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా, పిల్లల్ని కంటం లేదా? రాజా, ఇక మన పెళ్లి వాయిదా వేయడానికి వీల్లేదు. మీ ప్రేమ కానుక నా కడుపులో పెరుగుతోంది. వాట్? అవును రాజా, ఇప్పుడు నాకు 3వ నెల. శాంతి, ఎంత పని చేశావు? పెళ్లాడిన తర్వాత తాపీగా ఒకరినో ఇద్దరినో పిల్లలను కదా మన ప్రభుత్వం చెబుతుంటే పెళ్లి కాకముందే పిల్లలా? ఇట్స్ ఆల్ రైట్. ఒక మంచి డాక్టర్ని చూచి దానికి ఏదో ఒక దారి చేసేద్దాం. రాజా, ఏమిటి మీరు అనేది? ఈ సలహా ఇవ్వడానికి మీ నోరు ఎలా వచ్చింది? నా పరువు, నా బిడ్డ ప్రాణం అన్ని మీ చేతుల్లో ఉన్నాయి. నాకు అన్యాయం చెయ్యకండి. తొందరగా పెళ్ళాడి నన్ను రక్షించండి రాజా, రక్షించండి. సరే, ఆలోచిద్దాం. మీరా? నేనే. ఇంతకాలం నా కోసం వచ్చేదనివి, ఈ రోజు నేను నీకోసం వచ్చాను. రండి, కూర్చోండి. లేడీస్ ఫస్ట్, పైగా వద్దని కూడా కాదు. శాంతి, నీకు నీ బిడ్డకు రక్షణ కావాలన్నావు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అలాగా? మన పెళ్ళెప్పుడు? తొందరపడకు. ఈ పువ్వు ఎలా ఉంది? చాలా బాగుంది. బాగోలేకపోతే దీని మొహం ఎవరు చూస్తారు? అది కాదు నా పాయింట్. దీనిలో ఉన్న తేనెను తాగడానికి దీని చుట్టూ తిరుగుతుంటుంది. జూమ్ 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 అని ఏమిటిది? తుమ్మెద. తుమ్మెద. ఈ తుమ్మెద ఒకే పువ్వులో ఉన్న తేనె తాగి ఊరుకుంటుందే, లేక పువ్వు నుంచి పువ్వుకు పువ్వు నుంచి పువ్వుకు మారుతూ ఉంటుందే? రాజా, నేను తుమ్మెద లాంటి వాడిని. శాంతి, నేను ఎంతో మంది ఆడాలతో తిరిగాను, కానీ అది నీ దురదృష్టమో నా దురదృష్టమో తెలియదు. నీకు జరిగినట్టు ఇంతవరకు ఎవరికి జరగలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఈ పరిగణించు. డబ్బా? ఈ డబ్బు ఇంతవరకు ఎప్పుడు చూపలేదు. ప్రేమన్నావు, పెళ్ళన్నావు, నన్ను పిచ్చిదాన్ని చేసి నీ దాన్ని చేసుకున్నావు, గాని డబ్బు చూపించావా ఏ రోజైనా? ఈ డబ్బు ఆ రోజు చూపించుంటే తెలిసిండే శాంతి అంటే ఏమిటో. కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను నమ్మించి నీ వలలో చిక్కించుకున్నావు, గాని డబ్బు చూపించి కాదే. ఈ డబ్బు నాకు అక్కర్లేదు. నా పరువు నాకు దక్కాలి, నా శీలం నాకు దక్కాలి. ఇద్దరు చేసింది ఒకే తప్పైనా దాని పాపం ఆడదాన్ని చుట్టుకుంటుంది. అది పాప ఫలమో ప్రేమ ఫలమో అర్థం చెప్పవలసింది ఇప్పుడు నీవు రాజా, నీవు. కొంచెం పెద్ద మనసు చేసి ఆ 3 ముళ్ళు వేసి నన్ను పెళ్లి చేసుకుంటే నీకు గౌరవం పెరుగుతుంది, నాకు పరువు నిలుస్తుంది. పెళ్ళే? ఇప్పుడు మ్యారేజ్ మార్కెట్ లో నా రేట్ ఎంతో తెలుసా? 3 లక్షలు. 3 lakhs. 3 లక్షలు ఇచ్చి పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇవ్వగలవా? రాజా, ఈ పాపిష్టి డబ్బు కోసం మన పవిత్ర ప్రేమ అబద్ధం చేస్తావా? నా ప్రేమకు గుర్తుగా నా కడుపులో పెరుగుతున్న ఈ పాప జాతకం పాడు చేస్తావా? మనం పెంచుకున్న మమతలు మమకారాలన్నీ ఈ పాడు డబ్బుకు బలి చెయ్యకు రాజా, బలి చెయ్య. శాంతి, కావాలంటే నన్ను తిట్టు, డబ్బును మాత్రం తిట్టకు. నువ్వు చెప్పే ఈ మమతలు మమకారాలు ఆకలైనప్పుడు అన్నం పెడతాయా, దప్పికైనప్పుడు మంచినీళ్ళు ఇస్తాయా? డబ్బున్నవాడే మనిషి, వాడే పెద్ద మనిషి, జెంట్లుమన్. శాంతి, మనుషుల్లో మనిషిలాగా బ్రతకదలుచుకుంటే ఈ మనీ తెలుసుకో, అడ్డు తొలగించుకో. డబ్బుతో ఒడ్డున పడాలనుకునే నీచ బుద్ధి నాకు లేదు. నా జీవితం నీవు నాశనం చేశావు. ఒక అమాయకురాల్ని మోసం చేసిన పాపం నిన్ను వదలదు. నీ బిడ్డను నా రక్తంతో పెంచి జన్మించి నా దారిని ఎంచుకుంటాను. నీవు చేసిన పాపానికి శిక్షణ నీ పాప ఈ లోకంలో అనాథగా పెరుగుతుంది. ఆ పాపే ఎప్పుడైనా నీ కన్ను తెరుస్తుంది. పా.
అశోకవనంలో సీతలాగా ఎప్పుడూ ఏమిటా ఏడుపు. పడగదిలో పెళ్ళం కిలకిల నవ్వుతూ ఉండాలి. అంత గట్టిగా ఏడవాళ్ళకుంటే ఒంట్లోకి వెళ్ళాడు. అవును, నాకు తెలియగలుగుతాను. అసలు నీకు నేనేం తక్కువ చేశానని చెప్పి ఏడుస్తున్నాను. ఆడదానికి కావాల్సింది తిండి గుడ్డ మాత్రం కాదు, అభిమానం, ఆదరణ, పెనిమిటి ప్రేమ. నేను నిన్ను ప్రేమించడం లేదని ఎవరన్నా చెప్పారు నీతో? అవును, ప్రేమిస్తున్నారు. ఆ సీతా మీద ఉన్న ప్రేమ నా మీద లేదు. వాయనని మేమే అన్నాం. ఎప్పుడు అంటే ముందు ఆ తర్వాత ఆడది. నా చోటు నేను ఎప్పుడో తెలుసుకున్నాను. ఇక్కడున్న మంచం, బీరువా, బొమ్మ, నేను అన్నీ మీకు ఒకటే. కరెక్ట్. మీరంతా పడగదికి అలంకారాలు. అలా అలంకారంగా ఉండటానికైనా 3 లక్షలు ఇచ్చి నన్ను మీకు ధార పోసింది. ఆ సంగతి నన్ను అడుగుతావే? చచ్చిపోయిన మీ నాన్నగారిని వెళ్ళి అడుగు. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ మీ వంశాంకురం నా కడుపులో పెరుగుతోంది. వాట్? అప్పుడే కడుపా? పెద్ద ఘనకార్యం చేసినట్టు చెబుతున్నావే. చేసే ప్రతి ఆడదానికి కడుపు రావటం సహజం. సరే, కాను పైన తర్వాత వచ్చి కనపడు. ఏమండి, నా మాట వినండి. తిరిగిన నాడు మీ ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఇంకైనా ఈ పద్ధతులన్నీ మాని మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఏమే, ఛాన్స్ ఇచ్చాను కదా నాకే నీతులు చెబుతున్నావా? ముందుకెళ్ళి పోవాలా? కాడు కాడు. గోపి, ఈ అమ్మాయి మొన్న యాక్సిడెంట్ లో చనిపోయిన రామయ్య కూతురు శాంత కదూ? అవునండి, శాంతే. అయ్యో పాపం, చనిపోయిందిరా. విషయం రా. అయ్యో, వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరైనా తీసుకురా. వెళ్ళి పాప. కామరాజు గారు శాంతి కలిసి తిరగడం నేను స్వయంగా చూశానండి. కానీ దానికి ఎట్ట అవద్దు అనుకోలేదండి. ఈ విషయం నీకు తప్ప మరెవ్వరికీ తెలియదుగా? తెలవదండి. అయితే ఇక మీద కూడా ఎవ్వరికీ తెలియనివ్వకు. చిత్తం బాబు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. కామరాజు, ఒక్క అమాయకురాలని నీ కామానికి బలి చేశాం. ఈ జీవిని ఈ ప్రపంచంలో అనాథగా వదిలివేశాం. బాబు, నిన్నేమని పిలవు? లేక తల్లి, ఉండి తండ్రి నిన్ను అనామకుణ్ణిగా వదిలివేశారు. కన్న బిడ్డలు లేని నాకు ఆ శంకరుడే నిన్ను ప్రసాదించాడు. అవును అవును బాబు, ఆ శంకరుడే నిన్ను నాకు ప్రసాదించాడు. నిన్ను శంకరనే పిలుస్తాను. శంకర్. శంకర్, ఇంకా బడికెళ్ళకుండా లారీలో కూర్చున్నావుట్రా? నేను బడికెళ్ళను బాబు గారు, లారీ తాగుతాను. లారీ డ్రైవర్ అయిపోతాను. ఒరే, లారీ డ్రైవర్ అయితే బట్టుకు చదువుకోనక్కర్లేదట్లా. చదువుకోనవచ్చు, లారీలో తోలవచ్చు. ఏమయ్యా, కొంచెమైనా బుద్ధిందట నీకు? బీడి కలుస్తున్నావు, అందులోనూ పెట్రోల్ బంకు. నా బీడీ నేను కాల్చుకుంటాను. మధ్య నువ్వెవడా ఎవడానికి? ఎవడా? నేను కండక్టర్ అయ్యా, కండక్టర్ని. బీడి కలుతానంట, బీడి కలుతాను. ఏం నాయనా, పూర్ కండక్టర్ మీద చేసుకుంటున్నావు? నోట్తో చెప్పమంటావా, చేత్తో చెప్పమంటావా? ఇష్టం, నువ్వు ఎలా చెప్పినా పర్వాలేదు. అలాగా? వీడు నిన్నెన్నిసార్లు కొట్టాడు? 10 సార్లు కొట్టావు. గట్టి కొట్టు.
ఏమండి బాబు మంది పేట బాబు లబ్బిపేట బాబు. లబ్బిపేట లబ్బిపేట మనకు తెలిసి ఉండాలి మరి ఆ? ఆ, నా పేరు శంకర్ గుర్తుంచుకోమ్మా ఆ? మనకు కాస్త ఓవర్ స్పీడ్ పోయే అలవాటు ఉంది తట్టుకోమ్మా ఆ? బఠానీలు బఠానీలు కావచ్చేమం బఠానీలు.
వస్తుంటే ఈ ఆటికి నా పిల్ల ప్రాణం అన్యాయం చేస్తుండేవాడు. ఇది ప్రాణాలు తీసే లారీ కాదు, ప్రాణాలు ఇచ్చే లారీ. అయినా ఈ లారీ మహత్యం నీకేం తెలుస్తుంది? ఇంతకీ మా అమ్మ నన్ను ఎక్కడ ప్రశ్నించిందో నీకు తెలుసా? ఈ లారీ కిందే. మరి ఆ రోజున ఈ లారీ నా మీదగా పోయి ఉంటే నువ్వు కూడా దాంతో పాటు పోయి ఉండేవాడు ఇలా. కానీ పోలేదు. ఎందుకని? ఈ లారీ నా మీద పోలేదు కనుక. చాలా మంచి లారీ. సరే అమ్మా పిల్ల పిచ్చి పిచ్చిగా బాగంటే పళ్ళు రాలు కొడతా. నీకంత శ్రమద్దు కానీ ఇంతకీ ఈ చిన్నారి చిట్టి తల్లి పేరేమి? రాజా. ఆహా, రాజా, చాలా మంచి పేరు. అది సరే, ఈ చిట్టి రాజా గారిని ఇలా నడి రోడ్డు మీద వదిలి మా ప్రాణాలు తీసేకంటే అలా ఓ పక్కన కట్టేయచ్చు కదా. నీ లారీ రోడ్డు మీద పోవాలి, నా రాజాని కట్టి పడేయాలా? ఏ నీ లారీ నా సైడ్ గా పోనీ రాదు. నా లారీ అటు సైడ్ గా పోవాలా? నీ కుక్క పిల్ల రాజా గారు దర్జాగా నడి రోడ్డు మీద షికారులు చేస్తారా? సరే, నీ ఎవరు మరి ఓవర్ స్పీడ్ ఉంది. నీ పేరేంటి పులిమా? పెసరగింత పొలొడ్డా. ఏమది? ఏ మాట కామాటే ఇవాళ నా రాజా ప్రాణాలు కాపాడావు, అందుకని ఈ బఠానీ దారంట. ఆఫ్టర్ ఆల్ కుక్క పిల్ల ప్రాణాలు కాపాడేందుకు నీ బఠానీలు పెట్టావే, మరి నీ ప్రాణాలు కాపాడితే? సరే బఠానీ. బఠానీ నా పేరు గౌరీ. గౌరీ? నీ పేరు గౌరీ? ఎవరు నా పేరు శంకర్. నీ పేరు ఎవరు అడిగాడు అంట. అడగాలేటి? నీ పేరు గౌరీ అని చెప్పగానే నా పేరు శంకర్ అని చెప్పాలనిపించింది, చెప్పేశాను. అది సరే, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావు? పొద్దుటీడే ఉండేది. మరి మధ్యాహ్నం? మధ్యాహ్నాల అదిగో ఆ స్కూల్ కాడ ఉంటా. పొద్దున సాయంత్రం? శాంతికాడ గాంధీ పార్క్ కాడ ఉంటా. పొద్దుటేడా మధ్యాహ్నం శాంతికాడా? నేను ఎప్పుడు ఎక్కడ ఏమిటి చేస్తాను నీకేటిగా? ఏం లేదు గౌరీ, ఈ బఠానీలు చాలా రుచిగా ఉంటాయి కదా, అందుకని ఎప్పుడైనా తినాలనిపిస్తే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో తెలుసుకుందావు అంతే. ఉంటుంది ఉంటుంది. వస్తాను. నా కోట్ కోట్ కోట్. వారసులు అవుతారని ఇప్పుడే పంచుకుంటున్నారా? అధిక ప్రసంగం. పని వాళ్ళు పరిమితంగా మాట్లాడు. అవునయ్యా బాబు, నేను పనివాడినే, మీరు మా యజమాని గారి తమ్ముడు బిడ్డలే. అయినా మీ అందరికంటే నేనే ఎక్కువ. ఎందుకు తెలుసా? బాబు గారు పెంచిన బిడ్డ నేను. అంటే నీ ఉద్దేశం ఈ ఆస్తిలో సగం వాటా వాడంటున్నారా? తాతలు తండ్రులు ఇచ్చే భరణాల మీద బ్రతకాలనుకునే మీరు మనుషులేనా? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. రోజు రోజుకి మీలాంటి సోమరిపోతలు ఎక్కువ అవుతున్నారనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం మీ ఆస్తుల మీద సీలింగ్ ఏర్పాటు చేసి మీ తోకలన్నీ కత్తిరించాలని చూస్తుంది. డబ్బు మాకిచ్చే ఉపన్యాసం ఊళ్ళో వాళ్ళకి. అది కాదయ్యా బాబు, మీ నాన్నగారు పోయినప్పటి నుంచి మీ పెదనాన్నగారే మిమ్మల్ని అందరినీ పెంచుకుంటూ వస్తున్నాడా? మీ నాన్నగారు కామరాజు దగ్గర చేసిన 2 లక్షల రూపాయల అప్పు తీర్చడం కోసం మీ పెదనాన్నగారు తన సొంత లారీలు కూడా తాకట్టు పెట్టుకుని తీర్చుకుంటూ వస్తున్నాడా? అవునా? మరి ఈ పరిస్థితుల్లో మీరంతా ఏం చేయాలి? పని పాట లేకుండా గాది కింద పందికొక్కులాగా తిని కూర్చోవడం. చెప్పనా? కళ్ళు మూసుకుని తూర్పు తిరిగి దండం పెట్టండి. తూర్పు పెట్టిరా, బయటికి వెళ్ళి చూద్దాం. బయటికి ఎటురా? అవును, ఎటురా బయటికి. బాబుగారు, ఇవాళ చాలా పనులు చేశానండి. పెట్రోల్ బిల్ కట్టాను, మెకానిక్ ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చేసాను, మన లారీలకి ట్యాక్సేషన్ కట్టేశాను, ఇంటి పనులు కట్టాను, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాను, మన ఇంట్లో కావాల్సిన సామాన్లు తెచ్చేసాను. ఇవన్నీ తేగా బ్యాలెన్స్ 420 రూపాయల 60 పైసలు. బాబు గారు అన్నట్టు వస్తూ వస్తూ శ్రీశైలంలో మీ పేరట అర్చన చేయించి ఈ విభూతి తీసుకొచ్చాను. శంకర్, నీ భక్తి శ్రద్ధలతో నన్ను ముగ్ధుణ్ణి చేస్తున్నావు నాయన. ఎంత మాట బాబు గారు, దిక్కులేని నన్ను ఎంత వాణి చేశారు. ఈ అనాథ మీ రుణం ఎలా తీసుకుంటాడు బాబు గారు? నువ్వు అనాథం కాదు బాబు, నీకు తండ్రి ఉన్నాడు. ఏంటి బాబు గారు, నాకు తండ్రి ఉన్నాడా? ఎక్కడ బాబు గారు, ఎక్కడున్నాడు బాబు గారు? ఇటువంటి కాదా బాబు? అవును బాబు గారు, నాకు తండ్రి దైవం అన్నీ మీరే, అన్నీ మీరే. బాబు గారు, మన 25-26 లారీకి స్ప్రింగ్ ప్లేట్ పోయింది. నేను చెక్ పెళ్ళొస్తాను. అమ్మాయి లక్ష్మి, వస్తున్నా పెదనాన్న. అమ్మా, నిన్ను చూస్తుంటే ఆ లక్ష్మీదేవే మా ఇంట అవతరించినట్టు అనిపిస్తుంది.
నువ్వు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుందమ్మా. అయితే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఆ మాట మాత్రం అనకు. రేపు పెళ్ళైతే మోహన్ ఒప్పుకున్నా వాళ్ళ నాన్న కామరాజు మట్టుకు మా లక్ష్మి మా ఇంట్లోనే ఉండాలంటాడు. సరే గాని ఈ డబ్బు తీసుకెళ్ళి దాసమ్మ. సార్ రక్షించండి బాబు, ఇదేమిటి? ఎవరు నువ్వు? నీ పేరేమిటి బాబు? నా పేరు పిల్లల మన కుటుంబరావు అండి. ఆఫీసులో అందరూ పీకేరావు అంటారండి. మా నాయనమ్మ మాత్రం ఒరే కుటుంబీ అంటుందండి. అందుకే కావాలండి నాకు 6 ఆడపిల్లలు 3 మగపిల్లలు అండి. ఇంతకీ విషయం ఏమిటి బాబు? అదేనండి, తీరా పిల్లల్ని కన్నాక పెళ్లిళ్ళు చేయాలి కదండి. 2000 అనుకున్న కట్టం 3000 అన్నారండి. సరే అన్నానండి. సైకిల్ అన్నారండి. సరే అన్నానండి. ఫారెన్ లిస్ట్ వాచ్ అన్నారండి. సరే అనలేదండి, శక్తి లేక. చేతి లిస్ట్ వాచ్ కడితే కానీ పిల్ల మెళ్ళలో తాడి కట్టని మరాయిస్తున్నాయండి పెళ్లి కొడుకు. ఇప్పుడు పీటల మీద పెళ్లి ఆగిపోయేలా ఉందండి. తమరు ధర్మమూర్తులని తమను దర్శించుకున్నాను వచ్చానండి. అమ్మా లక్ష్మి, ఆ డబ్బు ఇలాతే. ఇదిగో ప్రస్తుతానికి ఈ డబ్బు తీసుకెళ్ళండి. చాలండి చాలు. పెళ్లి అభాసపాలు కాకుండా కాపాడారు. తమరికి ప్రత్యుపకారం చేయలేని పేదవాడినండి. తమరు పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానండి. వస్తానండి. పెదనాన్న, ఇలా ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తుంటే రేపు మనకు కష్టాలు వస్తే ఎవరు తీరుస్తారు? పైగా మా నాన్నగారు చేసి పెట్టిన అప్పంతా అలాగే ఉంది. చూడమ్మాయి, కష్టాలు తెచ్చేది తీర్చేది అంతా భగవంతుడి. కాలం కలిసి రావాలి గాని ఈ అప్పులన్నీ వాటంతటా అవే తీరిపోతాయమ్మా. మనం చేసే దాన ధర్మాలే మనకు రక్ష, మళ్ళీ జన్మకు పెట్టుబడి. తినా ఎవరిది తీసేది? తీయమంటుంటే ఆర్ని జిమ్మడ నీకేం పోయే కాలం నా తట్టెందుకు తీయాలి? ఆపవమ్మా ఆపు. నాకు మర్యాద చెప్పిన కనీసం టోపికన మర్యాద ఇవ్వాలమ్మా. ఏమిటి జబర్దస్తి? ఎవరు నువ్వు? కనపడ్డా? హెల్త్ ఇన్స్పెక్టర్ ని, కార్పొరేషన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని. తినే వస్తువులు ఇలా పదార్లో పెట్టి అమ్మకూడదమ్మా. ఒరే తీసే. కొట్టవసరం లేదమ్మా. ఇలాంటి వస్తువులని గాజు పెట్ల పెట్టమ్మాలి. ఒరే అరే ఇక్కడ నా కడుపు మండిపోతుంటే ఇదిగో ఈ 10 పైసలు పెట్టాలి పోయి. సరేపట్టాని ఇంతకీ ఏం జరిగింది? ఏం చెప్పమంటావు? 4 రూపాయలు నష్టం. ఆపరేషన్ కార్పొరేషన్ వాళ్ళ ఏదో ముద్రచేవాళ్ళు ఇన్నావా? ఇవన్నీ గాజు పెట్లు అయితే అమ్ముకోవాలంట. అది గుర్తుందంట వాట. వాళ్ళ బుద్ధికే బంగారం లాగా నీ బుద్ధి బుక్ అయిపోయింది. నువ్వు నన్నే అన్నావా? అది కదా పట్టాని, నువ్వు ఇలా మామిడికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఆవకాయ ముక్కలు గాలి కుదిరేసి కూర్చుంటే ఈ రోడ్డు మీద వెళ్ళే కార్లు లారీలు దుమ్మంతా వాటి మీద ఉంటుంది కదా. మరి అవన్నీ పిల్లలు వాళ్ళు జబ్బు చేయదు. అందుకని ఆ కార్పొరేషన్ వాళ్ళు చెప్పేదంతా మనం మంచిపోతుంది. గాజు పెట్టుకోవాలంటే 5 రూపాయలు అవుతుంది. నేను ఎడతాను. నీకు కావాలంటే నేను 10 రూపాయలు ఇస్తాను. నువ్వు ఇస్తావా? అయ్యో 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 అయ్యో. ఏంటి నువ్వు ఇస్తావా? నీకు నాకు ఏ సంబంధం? ఏంటి సంబంధం? అరే సంబంధం కావాలంటే కల్పించుకోవచ్చు. ఏమన్నా వస్తా. సంబంధం కలుస్తాడట, సంబంధం కలుపుకుంటాడట. అమ్మా ఏం లేదు. నీ కుక్కపిల్ల రాజా గారు బాగున్నారా? నా కుక్క పిల్లట్టు ఉంటే నీకెందుకు? నువ్వు పొద్దుతమని డ్రామాక నేను చూస్తూ ఉంటే నా మనసు ఎట్టకపోయి ఇక్కడ బేరం కావడం లేదు. అయితే ఓ పని చేద్దాం, మనకు బేరం వద్దు, సాహం వద్దు. నువ్వు నన్ను చూస్తూ ఉండు, నేను నిన్ను చూస్తుంటా. ఇక చూస్తా కూర్చుంటే మన కూడెట్ట వస్తుంది. దానికి వేరే మార్గం చూసుకుందాం. అక్కడ పట్టండి మరి. మరి లేదు పోయి అంటే అవునా రానా? మంచి నాట్యమే దొరికాడు. లారీ నాటం ఏడకెళ్తే ఆడల్లా తయారు. అత్తయ్య రండి అత్తయ్య. బాగున్నావా లక్ష్మి?
నాన్నారా ఉన్నారు. నువ్వెక్కడికి? అమ్మగారటు మనవిటు. నమస్కారం అన్నయ్య. రామ్మా రా కూర్చో. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అన్నట్టు మోహన్ పై చదువులకి అమెరికా వెళ్తున్నాడుగా? ఆ మాటే చెప్పడానికి వచ్చాను. అంతకంటే కావాల్సిందేముందమ్మా. అన్నయ్య, నేను కాపురానికి వచ్చాక ఈ 25 నా మాట ఒక్కటి విన్నారు మీ బావగారు. ఏమిటమ్మా అది? అదే లక్ష్మీమోహన్ల పెళ్లి. సంతోషం అమ్మా. లక్ష్మీ మోహన్లు ఒకళ్ళనొకళ్ళు కావాలనుకుంటున్నారు. లక్ష్మి మీ ఇంటి కోడలు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. లక్ష్మికి తల్లివైనా అత్తవైనా నువ్వే. అలాగే నీ ఇష్టమే నా ఇష్టం. లక్ష్మి, అసలు నేనేమనుకున్నానో తెలుసా? ఈ పెళ్ళేదో అయిందనిపించేసుకుంటే హ్యాపీగా నిన్ను కూడా నాతో పాటు అమెరికా తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మా ఫాదర్ పన్నివ్వలేదు. పిల్లికి రొయ్యలు మొలతాడలే పెళ్ళాన్ని వెంటేసుకెళ్ళి వీడియో చదువుతాడు, అక్కడ హనీమూన్ చేసి వస్తాడన్నాడు. అది నిజమే. ఏమిటి, నీ ఓటు కూడా అట్టే వేసావా? అయితే మన పెళ్ళి 1 సంవత్సరం వాయిదా పడింది. ఈలోగా మీరు నన్ను మర్చిపోతే? కరెక్ట్. మర్చిపోకుండా జ్ఞాపకం ఉండేది ఏదైనా ఇచ్చుకో. ఏం కావాలి చెప్పనా? చెప్పండి. మళ్ళీ నువ్వు కాదనకూడదు. చెప్పండి. ఓ పొండి. అదే నేనేం చూడలేదు, కళ్ళు మూసుకున్నాను. ఒట్టు. ఇదిగో మోహన్, నీ కోసం మా లక్ష్యం 1 సంవత్సరం అంటాయా, కావాలంటే 2 సంవత్సరాలైనా కావాల్సిన పర్మిషన్ ఇచ్చి ఏమో. ఓ శంకర్, అమ్మా, మీరిద్దరూ ఒకే చోట ప్రక్క ప్రక్కనే నుంచుంటే చూడాలని ఎంతో ఉపలాటంగా ఉంటే నాకు. మా లక్ష్మి రోజు పూలు కోస్తూ ఏం పాట పాడుతుందో తెలుసా? తెలీదు? మోకన్నా నా మోకన్నా నవ మోకన్నా. మోహన్, మా లక్ష్మి మనసంతా నీ మీదే. నువ్వేదో ఫారెన్ గిరిని అంటున్నావు. తీరా అక్కడ దిగాక ఎర్రగా బుర్రగా ఉందని ఏ దొరసాని పిల్లలు సంకనేసుకొచ్చావంటే షావుకార్ కామరాజ్ గారు అబ్బాయి అని చూడను, బెంచ్ గారు ప్రొపరేటర్ అని చూడను. లారీ స్టార్టింగ్ హ్యాండిల్ తీసుకుని ఎవరు తెచ్చిపెట్టారు బా? ఏ బఠాణి. నువ్వా? అవును బఠాణి. భూలోకములో ఈ గౌరీ పడుతున్న కష్టములు గాంచలేక శంకరుడే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఆ శంకరుడు ఈ లారీ అవుతారు ఎందుకు ఇచ్చాడు? ఓ లారీ శంకరయ్య, ఇట్ట అయ్యా. అపచారం అపచారం. శంకరుడు ఎప్పుడు పైన కైలాసములోనే ఉంది, అనగా ఘాట్ సెక్షన్ లో లారీ సమేతం. కానీ గౌరీ దిగి ఉన్నప్పుడు దిగు. లారీ, నువ్వు శంకరుడువా? మాకేమాత్రం నువ్వు సందేహం లేదు. ఈ గౌరికి మేమే శంకరుడు. లారీ, నేను ఒంటిగా ఉంటానేనా? నా కొప్పులకు సరాసరి దొరకటం. నీ లారీ చిన్నగా రావడానికి పోవడానికి ఇదేమన్నా హైదరాబాద్ బెజోడ రోడ్ అనుకున్నావా? ఎవరన్నా చూస్తే నా గౌరవం ఏం కావాలి? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అలా మాట్లాడే గౌరీ. ఎట్ట మాట్లాడాలి, ఇంకెట్ట మాట్లాడాలి? అది సరే గౌరీ, మీకు తల్లిదండ్రులు గానీ అమ్మ నాన్నలు గానీ ఎవరు లేరా? ఉండదు ఇప్పుడే అయ్యే పాపం, మరి నువ్వు ఆడపిల్లవి ఒంటరిగా ఉంటున్నావు, నీకేం భయంగా లేదు? ఆడదొరత భయం లేకుండా ఎట్టుంటుంది? అయినా మన మంచి చెడు మన చేతుల్లో ఉంటుంది, మన మాటలో ఉంటుంది. ఉంటుంది గౌరీ. ఎవరైనా రౌడీ వద్ద నీ మీద చేయి చేసుకున్నాడు అనుకో చెప్పి ఎల్లారి గౌరీ అంటే ఏంటనుకున్నా? రాళ్ళ బట్టాలు తినిపించి వాళ్ళు రాళ్ళు కొట్టి పెట్టుతా. మరి వాడు తినకపోతాను పుచ్చకాయ కప్పితో పొట్ట చీరేస్తా. గౌరీ, ఎవరైనా అంతేనా? ఎవరైనా? నేనైనా అంతేనా? అలా అడిగావు బాగుంది. మొన్న ఆపరేషన్ వాళ్ళు, అదే ఆ కార్పొరేషన్ వాళ్ళు నీ 2 రూపాయల పుచ్చకాయలు తీసుకున్నప్పుడు నీ కళ్ళలో నీళ్లు రాలేదు? కళ్ళలో నీళ్ళు పాలయ్యా. ఆ కన్నీరు మున్నీరైనా కడుపు చెరువైపోయింది. మధ్యలో నీకెందుకు మన బాధ? 5 పైసలు ఇచ్చి చాలు. అది సరే, ఈ గాజు పెట్టిని తిరిగించావా? దీన్ని స్వయంగా నా స్వహస్తములతో తయారు చేసి తీసుకొచ్చాను. ఇక్కడ ఒక అద్దం, ఇక్కడ ఇంకో అద్దం, ఇక్కడ మరో అద్దం. ఇక్కడ చక్కగా పుచ్చకాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ మామిడికాయ ముక్కలు పెట్టుకోవచ్చు, ఇక్కడ ఆ ఉండలు పెట్టుకోవచ్చు, ఇక్కడ బఠానీలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుని చక్కగా నువ్వు బజార్లో కూర్చుంటే అన్ని అందరికీ కనిపించి నీ వ్యాపారం బాగా సాగుతుంది. నచ్చలేదా? సరే, తెచ్చి తీసుకెళ్తాం. మనకి ఏమిటి? నచ్చినదా? లారీ, నువ్వెంతో ప్రేమతో తెచ్చావు సరే, మరి పెద్దోళ్ళు ప్రేమ కాసు పెట్టేలా ఉంటుందంటారు కదా.
ఎవరైనా రాళ్ళేస్తే చేయి జారితే గాజు కాదు వజ్రం రాళ్ళు పెట్టి కొట్టినా పగలదు ఫుల్ లోడ్ లారీ దాని మీద నుంచి పోయినా చెక్కు చెదరదు లారీ అంటది శంకర్ పెదనాన్న పాలెం వాళ్ళంతా వచ్చారు. ఎందుకమ్మా? ఎందుకు వస్తారు? అగ్ని బాధలు, వరద బాధలు, కరువు బాధలు, పెళ్లిళ్ల బాధలు, చచ్చిపోతున్నా సాయం చేయండి అంటూ వాళ్ళు రావడం, ఎంతో కొంత నువ్వు ఇచ్చేయడం. అది వాళ్ళకి అలవాటు, ఇది నీకు అలవాటు. పిచ్చి తల్లి, దాన ధర్మాల వల్ల పుచ్చుకున్న వాళ్ళకంటే ఇచ్చిన వాళ్ళకే సంతృప్తి, ఫలితము ప్రయోజనము కూడా ఇచ్చిన వాళ్ళకే ఎక్కువ. ఆ ఆనందం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది తల్లి. సరే పదండి. ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు? ఏం చెప్పమంటారయ్యా, పాలనలో మేము వేసుకున్న పాకలు ఖాళీ చేయమని కామరాజు గారు నోటీస్ ఇప్పించారయ్యా. కామరాజు గారు మీకు కావలసిన వాళ్ళు బాబు, ఏదో ఒక మాట చెప్పి మా కాపురాలు నిలబెట్టండి బాబు. పేదవాళ్ళు పాకలు పెక్కుని పొమ్మంటే ఎక్కడ పోతాం మేము, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం. మీరేం బాధపడకండి, కామరాజు గారితో మాట్లాడి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏదో పరిష్కార మార్గం ఆలోచిస్తాం. మీ మేలు మర్చిపోలేం బాబు, వెళ్ళొస్తాం బాబు, వెళ్ళొస్తాం బాబు. మిస్టర్ ధర్మారావు, నువ్వెవరు? నాకు కాబోయే వియ్యంకుడివి, పైగా ఆడబిడ్డ తండ్రివి. నువ్వు నా తరఫున మాట్లాడాలి. నీకు ఇష్టం లేదు, నెవర్ మైండ్, వదిలే. కానీ ఈ బికారి వాళ్ళందరినీ వెనకేసుకొచ్చావు. ఐ డోంట్ లైక్. కామరాజు, నేను నీతో వాదించటానికి రాలేదు, ఒక సాటి మనిషిగా వాళ్ళ కష్ట సుఖాలు కూడా ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళక్కడ ఇల్లు వాకిళ్ళు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా లేచిపోమంటే ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్ళమనండి, నాకు అనవసరం. అది నా స్థలం, నేను అక్కడ ఫ్యాక్టరీ కట్టాలి, వాళ్ళు ఖాళీ చేయాలి. ఆ స్థలం వాళ్లకు మీ నాన్నగారు ఇచ్చారు. పెద్దలు చేసిన దాన ధర్మాలు కాదనటం మంచిది కాదు కామరాజు. మేమేమన్నా రాసిచ్చావా? అప్పుడు ఉండమన్నా ఉన్నారు, ఇప్పుడు పొమ్మంటున్నాం, పోవాలి. కామరాజు, నీ మేలు కోరి ఒక మాట చెప్తున్నాను. ఇవి ప్రజాప్రభుత్వ రోజులు, ప్రజాశక్తిని ఎదిరించి నువ్వు. ధర్మారావు, ఈ విషయంలో నువ్వు తలదూర్చావా కోతి కొయ్య మేకు కథలాగా ఇరుక్కుపోతావు, జాగ్రత్త. నేనేమైపోయినా విచారం లేదు. న్యాయం ధర్మం కోసం జరిగే పోరాటంలో అది మరణమైన విజయమే. ధర్మారావు, నువ్వు ఎన్నో లక్షలు నాకు బాకీ ఉన్నావు, చిప్ప చేతికి ఇస్తాను, జాగ్రత్త. కామరాజు, అదే నా ముఖాన్ని రాసుంటే ఎవరూ తప్పించలేరు. లారీలో తీసుకొచ్చాను కదా, కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. ఎరగలేదు ఊరికే. అరే సొమ్ము గౌరీ, సూపులో సూప్ పెట్టి ఒక చిన్న నవ్వు గౌరీ, నా ధర నాకు గిట్టుబాటైంది, నీ బఠానీ నువ్వు తీసుకో. అరే రేపు ఆయుధ పూజ కదా, మా అయ్యగారు మా లారీ నాటికి బ్రహ్మాండంగా పూజ చేసి ఒక పెద్ద పండుగ చేసేస్తున్నారు. నువ్వు కూడా రాకూడదు. దీని గురించి మా అయ్యగారికి ఎప్పుడు చెప్పా? ఏం చెప్పారా బాబాయ్? ఏం చెప్పారంటే ఏం లేదు గౌరీ, నువ్వు నాకు నా పెళ్ళామని చెప్పేశా. దసరా పండగ, ఈనాడే దసరా పండగ, అన్ని వృత్తుల శ్రమిక శక్తుల ఆయుధ పూజల పండగ. ఓ ఈనాడే దసరా పండగ, ఈనాడే దసరా పండగ.
పొలిమేరలలో పొంచి ఉన్న పెను దుండగీడులా గుండెలు చీల్చే కత్తికి పూజ ఈనాడే, కత్తికి పూజ ఈనాడే. బ్యాటరీలలో ఇనుమును కాచి పరికరాలుగా తీర్చిదిద్దే సుత్తికి పూజ ఈనాడే, సుత్తికి పూజ ఈనాడే. రాళ్లను చీల్చి బీళ్లను దున్ని, రాళ్లను చీల్చి బీళ్లను దున్ని రతనాల పంట పండించే నాగలి పూజ ఈనాడే, నాగలి పూజ ఈనాడే. సమభావనయే పునాదిగా నవ సమాజ సౌధం నిర్మించే కలం పూజ ఈనాడే, ఈనాడే, ఈనాడే. ఈనాడే దసరా పండగ, ఈనాడే దసరా పండగ. వందలాది ఎకరాలకు ఇకపై వారసుడొకడే ఉండడులే, నోట్ల బలంతో పులికే వారికి నూకలు కూడా పుట్టవులే, నల్ల నూకలు అన్నం పెట్టవులే. చెమట వడిపి పని చేసేవాడే శిరసెత్తుకుని తిరుగునులే, దరిద్రమన్నది ఈ దేశంలో దరిద్రమన్నది ఈ దేశంలో దరిదాపుల్లో నిలవదులే. ఈ పరిణామం ఇక తప్పదులే, తప్పదులే, తప్పదులే. ఈనాడే దసరా పండగ, ఈనాడే దసరా పండగ. అన్ని వృత్తుల శ్రమిక శక్తుల ఆయుధ పూజల పండగ. ఓ ఈనాడే దసరా పండగ, ఈనాడే దసరా పండగ, ఈనాడే దసరా పండగ, ఈనాడే దసరా పండగ. కామరాజు, పోలీసులు. అమ్మేనా చెప్పడానికి నాకు నోరు రావటం లేదు, నీ నోటితో చెప్పు. కామరాజు గారికి ఇవ్వాల్సిన బాకీ మొత్తం 2 లక్షలు, వడ్డీతో సహా 2.5 లక్షలు. ఎన్నిసార్లు అడిగినా మీరు ఇవ్వనందువల్ల మీ లారీలన్నీ సీజ్ అన్యాయం. ఏమిటి బాబు గారు, మీరు ₹1,00,000 దాకా కట్టగా? ధర్మారావు, కట్టినట్టు రసీదు ఉందే, నోటు మీద చెల్లు ఉందే, వాడి నోటి మీద కొట్టు. చెబితే విన్నా. ఇప్పుడు నీకు దిక్కేవాళ్ళు ఆ పాకల వాళ్ళు వచ్చి కాపాడతారా? కామరాజు, ఆ పాకల వాళ్ళు నన్ను కాపాడుతారని వాళ్లకు నేను సాయం చేయలేదు. ఒక్క మనిషిగా అధర్మాన్ని అరికట్టడానికి ప్రయత్నించాను. నీకు రావాల్సిన డబ్బెంతో అది నేను ఇవ్వనలేదే. ఇంతలోగా నువ్వు లారీలు సీజ్ చేస్తానంటే అది నీ ఇష్టం. నా ఇష్టం కాదు, నీ దురదృష్టం. రే లారీలు స్టార్ట్ చేయండి, తొందరగా వెళ్దాం. అడుగు ముందుకేసారా మీ బుర్ర నాంకితం పడిస్తాను. ఇరువుకోండి బాబు గారు, వీళ్ళు అంతు తీరుస్తాం. పాపం ధర్మారావు గారింట్లో ఎంగిలి మెతుకులు తిని పెరిగిన విశ్వాసపాత్రమైన జంతు. రామరాజు, డబ్బు కోసం గడ్డి తినే పశువును వీళ్ళు కదా నువ్వురా. చూస్తాదేవా కలవండి. శంకర్, అడుగు ముందుకేసారా శంకర్, నీకు బుద్ధిందా లేదు? నీకు లారీలు ముఖ్యమా, నా పరువు ముఖ్యమా? నువ్వు ఎదురుస్తున్నది వాళ్ళని కాదురా, ప్రభుత్వాన్ని. తీసుకెళ్ళండి బాబు. రావా ఏమైనా పోదాం. శంకర్, నాయన, 10 మందిలో నిన్న అవమానపరిచారని బాధపడుతున్నావా నాయన? వద్దు బాబు, బలవంతులైన దుర్మార్గులను ఎదిరిస్తే వాళ్ళు బ్రతకనివ్వర్రా.
నా సర్వస్వము పోగొట్టుకున్నా బ్రతకగలను గాని నిన్ను పోగొట్టుకుంటే బ్రతకలేను బాబు, బ్రతకలేను. బాబు గారు, బాబు గారు. మీరు ఇలా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ ధర్మారావు గారు ఎంత పెద్ద మనిషి. ఊరు వాడ దైవంగా భావించే ఆయనకు మీరింత మోసం చేస్తారా? ఆ భగవంతుడు మనల్ని క్షమిస్తాడా? పూజ గదిలో ఉన్నాడు, వెళ్ళాడు. మగవాళ్ళ విషయాల్లో ఆడవాళ్ళు జోక్యం కలుగు చేసుకోకూడదు. వెళ్ళు, ఐఎమ్ బిజీ. అది కాదండి, వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాం కదా. అనమనే, ఇంకా ముసలాడి కూతురు నా కొడుకు చేసుకోవటమా? జీవితంలో ఒకే ఒకసారి ఏదో పోనీలే పెళ్ళానివి కదా నీ కోరిక తీరుతాం అనుకున్నాను. కానీ ఆ పిల్ల నీ కోడలయ్యే యోగం లేదు. అడ్డాంతో అదృష్టం. మోహన్కు పిల్లనివ్వటానికి కోటీశ్వరులు క్యూలో నిలబడి ఉన్నారు. అండర్స్టాండ్? బాగానే ఉంది. మన మోహన్ ఆ పిల్లని ప్రేమించాడు. ఆ పిల్లని తప్ప ఇంకెవరిని చేసుకోడు. అందుకని నా ఆడదాని మాట విన్నవాడు ఆధముడు, అందులో పెళ్ళం మాట విన్నవాడు పెట్టమారి. నేను అది కాదు. Get out. మీ బుద్ధి ఇవాళ బయటపడింది. ఇన్నాళ్ళు మమ్మల్ని చదువురాని పంతుల దగ్గర పడేసి మమ్మల్ని చదువురాని సన్నాసులుగా తయారు చేశావు. వాళ్ళ కావరాతో పేచి పెట్టుకుని మా లారీని పొగటి మమ్మల్ని అందరం దిక్కులేని వాళ్ళని చేశావు. ఈ లారీలు పోయే రేపు ఇల్లు పోతే నా తమ్ముడు బిడ్డలై ఉండి నాతోటే ఇలా మాట్లాడుతున్నారన్నమాట. అవునవును, నీ తమ్ముడి బిడ్డలం గనకే మమ్మల్ని తారు బొంగరం లేని వాడిగా చేశావు. చివరికి మనకి చిప్పాకర్ర ఇచ్చి పంపిస్తారా? ఇలా పాపాలేని ఈయనకి బిడ్డల బాధ్యత ఏం తెలుస్తుందిరా? మీ తమ్ముడు పిల్లలకి ఏం చేయాలో మరి అది అర్జెంట్ గా చేసే. అంటే అంతేనా? మంచివారిని చూసిన వివాహం రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో రాజవైభవముగా మేమే చేసేదాం. మీరా ఇవి పెళ్లి చేసే మొహాలేనా? మీరు పెళ్లి చెయ్యరా? అవకాశం దొరికితే నన్ను అమ్మేస్తారు. పర్లేదు పర్లేదు పర్లేదు. పెళ్లికెత్తుతా మేమంతా హాయిగా. ఇదంతా జాయింట్ ఆస్తి. మిగిలిన ఈ ఇల్లైనా మాకు వదిలిపెట్టి మీరంతా గటావ్. ఏమన్నారా? నా ఇంట్లోంచి నన్నే బయటికి వెళ్ళమంటున్నారా? అంత ద్రోహం మీకేం చేశాను? ఇంకా ఏం చేయాలి? కామరాజు లాంటి పెద్ద మనిషి కాదని ఆ గుడిసెల్లో ఉండే అలాగా జనంతో చేతులు వెళ్తారా? ఆ దిక్కుమాల వాడిని చేరతీసి మమ్మల్ని ఖండిస్తారా? ఏమిట్రా వాగుతున్నారు? మన నాన్న చేసిన అప్పులని తన నెత్తిన వేసుకుని మనల్ని అందరినీ పెంచి పెద్దవాళ్ళని చేసిన పెదనాన్నని అంత మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? మీకేమైనా మతిపోయిందా? మతిపోయింది వాళ్ళకి కాదమ్మా, నా గ్రహచారం అలా ఉంది. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండదు. బాబు గారు, ఈ ఇల్లు మీది. మిమ్మల్ని పొమ్మనడానికి వాళ్ళెవరు? శంకర్, వీళ్ళ చేత గెటౌట్ అనిపించుకుని ఇంకా ఈ ఇంట్లో ఉండమంటావా నాయన? తమ్ముడి బిడ్డలకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడనే అపవాదు నాకెందుకు నాయన? వద్దు, వాళ్ళనే ఉంది. ఈ క్షణం నుంచి ఇంటికి నాకు రుణం తీరిపోయింది. బాబా, మీకు ఈ ఇంటికి రుణం తీరిపోవచ్చు, కానీ మీకు నాకు ఉన్న రుణానుబంధం ఎన్ని జన్మలకైనా తీరేది కాదు. రండి, నా ఇంటికి వెళ్తామండి. నీళ్ళ అవును బాబు గారు, నా ఇల్లు కాకపోవచ్చు, కానీ మనల్ని తలదాచుకొని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాతో పాటే మీరు. సందేహించకండి బాబు గారు. అబ్బాయిలు, మీరందరూ సుఖంగా ఉండండి నాయన. ఈ రోజు నుంచి ఇల్లు మీరే. పెదనాన్న నన్ను విడిచి వెళ్తారా? నిన్నెందుకు వచ్చి వెళ్తావమ్మా? అందులోనే ఈ రాక్షసుల మధ్య నువ్వు కూడా మాతో పట్టేదా?